హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెటన్ అమూల్య. ప్రీవియస్ వీడియోలో మనం నాలెడ్జ్ అండ్ ఆబ్జెక్టివ్ కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అనేవి రీకాల్ అండ్ రికగ్నైజేషన్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు అండర్స్టాండింగ్ అనే ఆబ్జెక్టివ్ గురించి దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? అండర్స్టాండింగ్. సో ఇట్ ఈస్ ద second objective in the cognitive domain. In this stage, student can be able to study the concept meaningfully. అంటే అక్కడ ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకోవడం అనేది మన నాలెడ్జ్ కిందకి వస్తాయి. ఇప్పుడు అండర్స్టాండింగ్ లో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ మీనింగ్ఫుల్లీ అంటే స్టడీ ద కాన్సెప్ట్స్ మీనింగ్ఫుల్లీ. ఇఫ్ ది స్టూడెంట్ ఈస్ ఏబుల్ టు డిఫరెన్షియేట్, క్లాసిఫికేషన్, ఐడెంటిఫై ద రిలేషన్స్, ట్రాన్స్లేటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ అండర్స్టాండింగ్. అంటే అండర్స్టాండింగ్ కింద మనకి ఏమొస్తాయి అంటే ఏదన్నా పర్ఫెక్ట్ ఒక టాపిక్ ఇచ్చినప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి మనం. దీంతో పాటు క్లాసిఫై చేయగలగాలి. క్లాసిఫికేషన్, ఐడెంటిఫై ద రిలేషన్స్, ట్రాన్స్లేటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ అండర్స్టాండింగ్. ఇవన్నీ చేయగలిగినప్పుడు ఆ టాపిక్ గురించి మనం అండర్స్టాండింగ్ అని మన ఆబ్జెక్టివ్ నెరవేరిందని చెప్పొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టయితే డిఫరెన్షియబుల్ అంటే డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఎట్లా చేయొచ్చు? అందులో ఉన్నటువంటి సిమిలారిటీస్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెక్టాంగిల్కి ప్లస్ ప్యారలోగ్రామ్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఇందులో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, కానీ ఇందులో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇందులో ఈచ్ యాంగిల్ ఈజ్ 90, కానీ ఇందులో నాట్ ఈక్వల్ టు 90. అండ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ అంటే ఓన్లీ 2 మెజర్మెంట్స్ ఆర్ నీడెడ్ టు కన్స్ట్రక్ట్ ద రెక్టాంగిల్. ఇక్కడ టు కన్స్ట్రక్ట్ ద ప్యారలోగ్రామ్ వి నీడ్ 3 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఏంటి డిఫరెన్షియేట్ చేసిన ఒకవేళ సిమిలారిటీస్ గురించి చెప్పినప్పుడు సిమిలారిటీసే మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఇంకా రాంబస్ని తీసుకున్నట్టయితే వీటికి సిమిలారిటీస్ చెప్పండి అన్నప్పుడు ఏమని చెప్తాం? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, రాంబస్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇక్కడ 360 ఉంటుంది, ఇక్కడ 360 ఉంటాయి. సో సేమ్ సిమిలర్ క్వాలిటీస్ చెప్పగలగాలి అండ్ ఆల్సో డిఫరెన్షియేట్ కూడా చేయగలగాలి. ఇదంతా కూడా అండర్స్టాండింగ్కి వస్తుంది. దీంతో పాటు క్లాసిఫై కూడా చేయగలగాలి. ఇదంతా ఒక క్లాసిఫికేషన్, ఇదంతా ఒక క్లాసిఫికేషన్ లాగా. అండ్ ఆల్సో నెక్స్ట్ ఐడెంటిఫై ద రిలేషన్షిప్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ రీజన్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది గ్లోబల్ వార్మింగ్కి కారణం అనేది మనం ఒకదానికొకటి రిలేషన్ని ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ ఆల్సో స్టూడెంట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఎవ్రీ స్క్వేర్, రాంబస్, రెక్టాంగిల్ ఆర్ ప్యారలోగ్రామ్స్ అని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ప్యారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అవునా? ఇక్కడ కూడా చూడండి రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఇక్కడ కూడా ప్యారలల్ అండ్ సేమ్ డిస్టెన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ప్యారలల్ ఉంటాయి, సేమ్ డిస్టెన్స్, ప్యారలల్ సేమ్ డిస్టెన్స్. సో స్క్వేర్ కావచ్చు, రాంబస్ కావచ్చు, రెక్టాంగిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్యారలోగ్రామే. అంటే దీనిలో ఉన్నటువంటి ఈ రిలేషన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్లీ ఇంటర్ప్రిటేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్ప్రిటేషన్ మీన్స్ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు సే ద మీనింగ్ ఆఫ్ ద డేటా. మనకి డిఐ కూడా ఉంటుంది కదా, డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే సమ్ డేటా ఇస్తారు, దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే దాని యొక్క మీనింగ్ అసలు ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ అనేది దేనికి రిలేటెడ్, దాని నుండి ఏమొచ్చింది, మనకి ఎంతవరకు అర్థమైందని మొత్తం ఆ డేటాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం చెప్పగలగాలి. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్లేషన్. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు గివ్ ద మీనింగ్ అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ సింబల్ ఫర్ టెక్నికల్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత? లెంత్ ఇంటూ బ్రెడ్త్. మొత్తం లెంత్ ఇంటూ బ్రెడ్త్ రాయకుండా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి రాసింది అనుకో, ఇదేంటి సింబల్ రూపంలో చెప్పినట్టు. లేదా వర్బల్ రూపంలో అంటే ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకేనా? ప్రొడక్ట్ ఇన్ ద నథింగ్ బట్ మల్టిప్లికేషన్, లెంత్ అంటే లెంత్, బ్రెడ్త్ అంటే బ్రెడ్త్. అంటే ఇచ్చినటువంటి డేటాన్ని ట్రాన్స్లేషన్ చేయాలంటే వర్బల్ ఫామ్లో ఉన్నదాన్ని నోటేషన్లోకి రాయడం, సింబల్ రూపంలోకి రాయడం, సింబల్ రూపంలో ఉన్నదాన్ని
వర్బల్ ఫామ్లోకి రాయడాన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. నెక్స్ట్ ఇలిస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్తో మనం చెప్పగలగాలి. అంటే ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్ కెన్ ఏబుల్ టు గివ్ మోర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద గివెన్ కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్కి సంబంధించి టీచర్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కాకుండా దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా స్టూడెంట్ ఇవ్వగలగాలి. అట్లా ఇస్తే దాన్ని ఇలిస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అనొచ్చు. అంటే స్టూడెంట్ ఏబుల్ టు గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. మనం కాన్సెప్ట్ చెప్తాం కదా, ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్తాం, ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ద నెంబర్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి మరియు దానికదే కారణాంకం గల నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పినప్పుడు 2, 3, 5 అని చెప్పినప్పుడు తను మళ్ళీ ఆలోచించి 13 కానీ 17 కానీ 19 కానీ ఇట్లా ఓన్ ఎగ్జాంపుల్స్ చేయగలగాలి. దాన్ని ఏమంటారంటే ఇల్లుస్ట్రేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. అప్పుడు ఆ టాపిక్ స్టూడెంట్కి అండర్స్టాండ్ అయింది అని అర్థం. ఇదంతా అండర్స్టాండింగ్లో కూడా భాగమే. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ ది స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ మీనింగ్ఫుల్లీ ఈజ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని తన ఓన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక దాన్ని అండర్స్టాండింగ్లో ఒక స్పెసిఫికేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ డిటెక్ట్ ద ఎర్రర్స్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, 40 degrees, 150 degrees, 50 degrees, 100 degrees ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్. ఇన్ దిస్ స్టేట్మెంట్ స్టూడెంట్ డిటెక్ట్స్ ద ఎర్రర్. ఎట్లా డిటెక్ట్ చేస్తాడు? 100 + 150 అంటే 250 + 50 300, 300 + 40 అంట 340. కానీ ఇక్కడ క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. అంటే 340 ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్స్ రాంగ్ అనేది అక్కడ స్టూడెంట్ డిటెక్ట్ చేయగలగాలి. సో డిటెక్ట్ చేస్తేనే సరిపోదు కదా, డిటెక్టింగ్ తర్వాత రెక్టిఫై కూడా చేసుకోవాలి. సో ఆఫ్టర్ దిస్ స్టూడెంట్ ఆఫ్టర్ డిటెక్టింగ్ ద ఎర్రర్ హీ రైట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ యాజ్ 40, 140, 40, 140. ఇట్లా చూసినాం అనుకో, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్ 360 వస్తుంది కాబట్టి ఎస్ ఇట్ ఈజ్ ఏ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత ఎస్టిమేటింగ్ ద రిజల్ట్స్. అంటే ఎస్టిమేటింగ్ రిజల్ట్స్ based on the past experiences, if he makes the diagonal of a parallelogram equal, it becomes a rectangle. అంటే ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్ నుండి తను రిజల్ట్స్ని ఎస్టిమేట్ చేయగలగాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్లో లెంత్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, అంటే డయాగ్నల్స్ హ్యావ్ సేమ్ లెంత్. అదే ప్యారలలోగ్రామ్లో డిఫరెంట్ ఉంటాయి, చిన్న ఉంది ఇది పెద్ద ఉంది. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ని ఈక్వల్ చేస్తే కనుక దట్ బికమ్స్ ఏ రెక్టాంగిల్ అని ఎవరు స్టూడెంట్ అర్థం చేసుకోగలగాలి. బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ హీ మేక్స్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈక్వల్ ఇట్ బికమ్స్ రెక్టాంగిల్ అనే విషయాన్ని తను అండర్స్టాండ్ చేసుకోగలగాలి. అండ్ ఆల్సో లాస్ట్ వన్ వెరిఫైయింగ్ ద రిజల్ట్. Students can verify his estimating results with actual results or actual properties of the rectangle. ఇంతకుముందు తను ఎస్టిమేట్ చేసి చెప్పింది కదా, ఎప్పుడైతే లెంత్ ఆఫ్ ద డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయో దట్ ప్యారలలోగ్రామ్ బికమ్స్ రెక్టాంగిల్ అని ఎస్టిమేట్ చేసిండు. ఇప్పుడు ఈ రిజల్ట్ని తను ఏం చేయాలి? వెరిఫై చేయాలి. ఎట్లా? ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్చువల్ రిజల్ట్స్తో కంపేర్ చేసి దాన్ని వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, స్పెసిఫికేషన్స్ యాజ్ పేర్ వైజ్, ఒకదానికొకటి కొన్ని పేర్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాస్ట్ వచ్చింది అనుకో, కాంట్రాస్ట్ అంటే ఫుల్ డిఫరెన్సెస్, దీనికి పేరు ఏముంటుంది? సిమిలారిటీస్. ఇప్పుడు ఐడెంటిఫైయింగ్ ద రిలేషన్స్ వచ్చింది అనుకో, రిలేషన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాం? క్లాసిఫికేషన్. ఓకేనా? ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ వచ్చింది అనుకో, అంటే డేటా యొక్క మీనింగ్ మనకు తెలిసింది అనుకో, నెక్స్ట్ ఏం చేస్తాం? దాన్ని ట్రాన్స్లేషన్. ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్లోకి, వర్బల్ ఉంటే నోటేషన్లోకి అంటే సింబల్స్లోకి, సింబల్స్ ఉంటే వర్బల్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెయిన్ చేయగలిగినామంటే దాని ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ఇవ్వగలుగుతాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇల్లుస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? అండ్ డిటెక్ట్ ద ఎర్రర్స్. ఎర్రర్ని డిటెక్ట్ చేసినామంటే దాని నెక్స్ట్ ఏముంటుంది? రెక్టిఫై చేసుకోవాల్సి కాబట్టి రెక్టిఫైయింగ్ ద ఎర్రర్స్.
ఓకేనా, మనం రిజల్ట్స్ ముందే ఎస్టిమేట్ చేసుకున్నాం అనుకో, ఎస్టిమేటింగ్ ద రిజల్ట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని మనం ఏం చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అండర్స్టాండింగ్. సో మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే అండర్స్టాండింగ్ అనే ఆబ్జెక్టివ్ లో ఏమేం స్పెసిఫికేషన్స్ ఉంటాయి అన్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి 1 2 3 2 3 4 ఆల్ అని ఇవ్వచ్చు. సో అండర్స్టాండింగ్ అనగానే మనకి ఇవన్నీ గుర్తుండాలి. ఏంటి, కాంట్రాస్ట్, సిమిలారిటీస్, రిలేషన్స్, క్లాసిఫికేషన్స్, interpretation, translation, explanation, illustrating with examples, detect the errors, rectifying the errors, estimating the results and verifying the results. These are the specifications under understanding. Okay na? See you in next topic in next class. Thank you.